చాలా డేస్ అవుతుంది వీడియోలు అప్లోడ్ చేసి. అందరూ ఎలా ఉన్నారు? అయితే మనము ఎప్పుడెప్పుడు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డీమన్ స్లేయర్ ద ఇన్ఫినిటీ క్యాసిల్. జపాన్ ఒక్క దేశమే కాదు, ఈ మూవీ కోసం ప్రపంచమంతా కూడా చాలా ఆతృతగా అయితే వెయిట్ చేసింది. చివరికి ద వెయిట్ ఈజ్ ఓవర్. ఈరోజు సెప్టెంబర్ 12న ఈ డీమన్ స్లేయర్ ద ఇన్ఫినిటీ క్యాసిల్ థియేటర్స్లోకి అయితే వచ్చేసింది. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, మనందరం అనుకున్న అంచనాలను ఈ మూవీ అందుకునిందా, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. డీమన్ స్లేయర్ ది ఇన్ఫినిటీ క్యాసిల్. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్లో డీమన్ స్లేయర్ ఒకటి. స్టోరీ పరంగా, విజువల్స్ పరంగా ఇది ఒక మాస్టర్ పీస్. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ యానిమే పిచ్చగా అయితే నచ్చుతుంది. ఇందులో టోటల్గా 4 సీజన్స్ ఉన్నాయి. ఈ 4 సీజన్స్ ఒక ఎత్తు అయితే తర్వాత మొదలయ్యే ఇన్ఫినిటీ క్యాసిల్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వీళ్ళు ఈ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ని సిరీస్గా తీయకుండా మూవీస్గా అయితే తీస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 3 మూవీస్ వస్తాయి. 2025, 2027, 2029 ఇలా 2 ఇయర్స్కి ఒక మూవీని తీసుకొస్తారు. ప్రతి మూవీ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. స్టోరీ అంతా కూడా మ్యూజన్ కిబుట్సుజి క్రియేట్ చేసిన ఇన్ఫినిటీ క్యాసిల్లోనే వస్తాం. ఇంకా మొత్తానికి డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే నచ్చింది, చాలా బాగుంది. మరీ తోపు తుడుమని నేను చెప్పను. ప్రతి సీజన్ లాగే ఈ మూవీ కూడా అలా వెళ్తుంది. అక్కడక్కడ మంచి హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి. హై ఇచ్చే షార్ట్స్తో కొండపైకి తీసుకెళ్తారు, మళ్ళీ బ్యాక్ స్టోరీస్తో తీసుకొచ్చి కింద పడేస్తారు. అక్కడే నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఇందులో సగం స్టోరీ బ్యాక్ స్టోరీస్తోనే ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. డీమన్ స్లేయర్ ఫ్యాన్స్కి మాత్రం బాగా నచ్చుతుంది. ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ చాలా పెద్ద స్టోరీ. అలాగే ప్రతి ఒక్క డీమన్ని, ప్రతి ఒక్క హసీరా క్యారెక్టర్ని మరియు సైడ్ క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకుపోవాలి. రాబోయే ఇంకో 2 మూవీస్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే జస్ట్ సింపుల్. సీజన్ 4 ఎండింగ్లో మ్యూజన్ని చంపడానికి హసీరాలు అందరూ ప్లాన్ చేస్తారు. కానీ మొత్తం డీమన్ స్లేయర్ కాప్స్ అందరినీ మ్యూజన్ తన ఇన్ఫినిటీ క్యాసిల్లోకి లాగేసుకుంటాడు. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము ఈ మూవీలో చూస్తాం. అంతేకాకుండా తర్వాత రాబోయే మూవీస్లో కూడా ఇదే చూస్తాం. డీమన్ స్లేయర్ అనగా మనకు ముందుగా గుర్తుకొచ్చేవాళ్ళు ముఖ్యంగా టాంజిరో కామాడో, నెజుకో, జినిట్సు, ఇంకా ఇనుజుకి. కానీ ఈ మూవీలో మనకు ఎక్కువగా అకాజా డీమన్ క్యారెక్టర్ని చూస్తాం. అప్పర్ ర్యాంక్ డీమన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ని కూడా ఇందులో మనకు చూపిస్తారు. అయితే ఇందులో కొన్ని క్యారెక్టర్స్ని లిమిటెడ్గా చూపించారు. అంతేకాకుండా కొన్ని క్యారెక్టర్స్ ఇందులో చనిపోవడం కూడా మనం చూస్తాం. విజువల్ పరంగా ఈ డీమన్ స్లేయర్ ఒక మాస్టర్ పీస్. మేకర్స్ ఈ మూవీని అద్భుతంగా అయితే తీశారు. ఇంక ఇది మొత్తానికి రివ్యూ. ఈ డీమన్ స్లేయర్ యూనివర్స్ మీద ఇంకా మన ఛానల్ చాలా వీడియోస్ వస్తాయి, మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా నా వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే.